దేవుని చేత హెచ్చింపబడము. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనం నమ్మకమైన పరిచర్య చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిచర్య చేస్తే నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేసింది ఏది కూడా వ్యర్థము కాదు. దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి నమ్మకమైన పరిచర్యను చేసే బాధ్యతను దేవుడు నీకు కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏం చేసుకోవాలి? సద్వినియోగపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది గత వారంలో మనం గమనించిన అంశము, ఈ వారంలో మనం గమనించబోయే అంశము. పోయిన వారంలో ఒక కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో భార్య ఒక విషయమై కన్నీరు పెట్టుకుంది. ఏందయ్యా ఆ విషయం అంటే, ఆమె రోజు తన పనికి తాను వెళ్ళి ఎంతో కొంత సంపాదించి తను తిన్నా తినకపోయినా తన ఇక బిడ్డలకు పెట్టుకుంటుంది. కానీ భర్త ఏం చేస్తున్నాడంటే, ఏమి సంపాదించిన దానిలోనే మళ్ళా కొంత తీసుకొని తన వ్యసనాల కొరకు ఉపయోగించుకుంటూ జల్సాగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. అదే రీతిగా కొంతమంది తల్లిదండ్రులు వారి కుమారుల గురించి కూడా దుఃఖిస్తూ ఉన్నారు. యవన ప్రాయంలో ఉన్నాడు మా కుమారుడు, ఎటువంటి పని లేకుండా మేము వృద్ధాప్యంలో ఉంటే మేము కష్టపడి సంపాదించిన దాన్ని తాను తినుకుంటూ మా మీద ఆధారపడుతున్నాడు, వీడు ఎప్పుడు మారుతాడు అని దుఃఖపడేవారు చాలా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లోకస్తుల గురించి మనకు అనవసరం. క్రైస్తవ కుటుంబాల్లోనే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుడు పని చేయమని చెప్పాడా? క్రైస్తవులు పనిచేసేవారిగా ఉండాలా, పండుబోతులుగా ఉండాలా? పనిచేసేవారిగా ఉండాలా, పండుబోతులుగా ఉండాలా? అసలు దేవుడు కష్టపడమని చెప్పాడా? పని చేయమని చెప్పాడా? పని చేస్తే ఎలాగ చేయాలి? చేయకపోతే ఏ స్థితిలో చేయకుండా ఉండాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకసారి నేనే ఆలోచన చేశాను. నిజంగా అసలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పని చేయమని చెప్పాడా? క్రైస్తవులను పడేవారు పని చేయాలని చెప్పాడా, పని చేయొద్దని చెప్పాడా అనేది ఒకసారి పరిశీలన చేసినప్పుడు నాకు కొన్ని లేఖన భాగాలు దొరికినాయి. ఆ లేఖన భాగాలను ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం గమనించే అంశం ఏమైందంటే, క్రైస్తవులు పని చేయని వారిగా ఉండవచ్చా? క్రైస్తవులు పని చేయని వారిగా ఉండవచ్చా? క్రైస్తవులు పని చేయని వారిగా ఉండవచ్చా? క్రైస్తవులు అనేవారు కష్టించి పనిచేసే వారిగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. క్రైస్తవులు అనేవాడేవాడు కష్టించి పని చేయాలనేది దేవుని చిత్తమైనది. ఎందుకంటే ఇది కొత్త నిబంధనలోనో పాత నిబంధనలోనో ఏర్పాటు చేసింది కాదు. భూమి మీద మొట్టమొదటి మానవుడు అనేటువంటి ఎవరో వ్యక్తి ఆదాముకు దేవుడు ఏం అప్పగించాడండి? ఆదాముని నేల మట్టితో సృజించి
నువ్వు జలసాగా ఉండని అన్నాడా? పని పాట లేకుండా తిరగమన్నాడా? ఏమి చెప్పాడు? ఆదాముకు ఆ యొక్క ఏదేను తోటను సేద్యపరిచే పనిని అప్పగించాడు. అర్థమవుతుందండి? ఏదైనా తోటను సేద్యపరిచే పనిని అప్పగించాడు. ఆ పనిని అప్పగించినప్పుడు ఆదాము ఆ పనిని తూచ తప్పకుండా పాటించాడు. అందుకోసమే అపవాది అనేక మార్లు ఆదాము వద్దకు వచ్చాడు. అపవాది గారు అనేక మార్లు ఆదామును శోధించడానికి వచ్చాడు. ఈయన పనిలో ఉండి, అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి వాడి ట్రాప్లో పడలా. ఒకవేళ దేవుడు చెప్పింది చేయకుండా ఈయన కనుక అశ్రద్ధగా ఉంటే అపవాదిగా ట్రాప్లో పడేవాడు ఆదాము. కాబట్టి ఒక కుటుంబ యజమానిగా ఖచ్చితంగా మనము పని చేయాలి. లేదంటే పురుషుడు అనే వ్యక్తి ఖచ్చితంగా పనిచేయాలి. పురుషుడు అనే వ్యక్తి ఖచ్చితంగా పనిచేయాలి. ఇవాళ స్త్రీలే ఉద్యోగాలకు, వ్యాపారాలకు ఎక్కువగా పురుషులతో పోటీ పడుతూ ఉన్నారు. కానీ దేవుడు స్త్రీలకు ఇంటి బాధ్యతను అప్పగించాడు. పురుషులకైతే ఖచ్చితంగా కుటుంబాన్ని పోషించాలనే బాధ్యతను అప్పగించాడు. కానీ నేడు భర్తలుగా ఉన్నవాళ్ళు కొంతమంది, కుమారులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఈ బాధ్యతను మరుస్తున్నారు. ఈ బాధ్యతను మర్చిపోయి జీవిస్తున్నారు. చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈ బాధ్యతను మర్చిపోవటం వల్ల, ఈ భర్త అనే వ్యక్తి మర్చిపోవటం వల్ల తన కుటుంబాన్ని, అంటే తన భార్యను, తన బిడ్డలను దుఃఖపరుస్తూ ఉన్నాడు. తన భార్యను, తన బిడ్డలను, ఈయన తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉన్నాడు. అదే కుమారులైతే వాడి యొక్క తండ్రిని, తల్లిని దుఃఖపరుస్తూ ఉన్నారు. ఇంకా కుటుంబంలో నాన్నమ్మని, అమ్మమ్మని ఎవరో వాళ్ళు ఉంటారు, తాతయ్యనో, వీళ్ళు చెప్పే మాటలు కూడా తృణీకరిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? తృణీకరిస్తూ ఉన్నారు. అది వాక్యానుసారంగా అది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యానుసారంగా అనాది కాలం నుండి మొట్టమొదటి మానవుడైనటి ఆదాము నుండి దేవుడు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, పురుషుడు అనేవాడు ఖచ్చితంగా పని చేయాలి, కష్టించి పని చేయాలి, కష్టించి పని చేయాలి. అదే స్త్రీ అయితే ఇంట్లో ఉండి కుటుంబ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకోవాలి. అది కూడా ఒక పనే. అది కూడా చాలా బాధ్యతతో కూడుకునే పని. ఈ భర్త గాని, భార్య గాని, కుమారుడు గాని వారి వారి విధులను సరైన విధానంలో నిర్వహించకపోతే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు గల కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. మరి ఇక్కడున్న మనం కూడా ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే వాక్యానుసారంగా ఇక నుంచి అయినా మనం జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, వాక్యానుసారంగా మన జీవితాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేద్దండి. ఎందుకంటే 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 విషయాలు గమనించండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న పట్టణంలోని క్రీస్తు ప్రభు సంఘానికి పత్రికలు రాస్తూ ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 1 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. రెండవ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి
మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతుండో. ఎవరితో మాట్లాడుతుండో? ఆ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతుండో. ఏమని? మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు, అంటే తెస్సలోని పట్టణంలో ఉన్నప్పుడు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల, ఏంటంటే ఎవడైనా కూడా సింపుల్ గా చెప్తున్నాడు, పని చేయకపోతే భోజనం తినకూడదంట. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు పని చేయకపోతే అన్నం పెట్ట మానేస్తారు. నిజంగా అది సరైన విధానమే. ఎందుకంటే చిన్నప్పుడు కనుక వాళ్ళకు బుద్ధి రాకపోతే, చిన్నప్పుడు కనుక వాళ్ళకు పనిచేసే విధానం తెలియకపోతే పెద్ద అయిన తర్వాత మాట వినరు. ఎందుకంటే యవన ప్రాయంలోకి వస్తారు, కౌమార దశలోకి వస్తారు. ఆ ప్రభావం అనేది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని బిడ్డలు కూడా అలాగే ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే పని చేయనప్పుడే భోజనం పెట్టకుండా ఉంటే, కడుపు మాడితే అప్పుడు అర్థమైంది ఆ యొక్క అన్నం విలువ. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు? మేము మీ వద్ద ఉన్నప్పుడు పని చేయకపోతే భోజనం చేయలేదంటున్నాడు. పని చేయకపోతే మరోసారి నిజంగా అలాగుందా లేదా? మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక, ఏంటిదంటే మీలో కొందరు ఏ పని చేయక ఏం చేస్తున్నారు? పరుల జోలికి పోవచ్చు. మరి ఇక పని బాట్లేని వాడు ఏం చేస్తారండి? మొన్న సహోదరుడు చెప్తున్నాడు, ఏమండి ఉద్యోగం చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, పనిబాట్లు కూలి పని చేసేవాడైనా, ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆ ఉద్యోగం చేసే సమయంలోనే బిజీగా ఉంటాడండి. ఆ ఉద్యోగం చేసే సమయంలోనే తన ఫోన్ బిజీగా ఉంటుందండి. వ్యాపారం చేసేవాడైనా, కూలి పని చేసేవాడైనా అంతే. పని బాట్లేని వాడు ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎందుకు? ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఏంది బిజీగా అంటే ఇది చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఈ రోగం ఇక్కడే కాదు, ఆ తెసలోని పట్టణం నుంచి ఉంది రోగం. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, కొందరు ఏ పని చేయక, అదే అంటున్నాడు. ఖచ్చితంగా ఆదాము జీవితం ద్వారానే దేవుడు మంచి ఉదాహరణలు చూపుతున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అపవాదిగాడు ఎన్ని మార్లు ఆయన్ని శోధించాలని వాడు తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా ఆదాము ఎక్కడ కూడా లొంగలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తన పనిలో తాను బిజీగా ఉండేవాడు. ఈనాడు మనం కూడా, ఈనాడు చాలా మంది యవనస్తులు ఏం చేస్తున్నారు? చెడు సవాసాలు బట్టి ఆ యొక్క చెడ్డ స్నేహితులను ఏర్పాటు చేసుకొని, వారి అలవాట్లను వీళ్ళు అలవాటు చేసుకొని తల్లిదండ్రులకు దుఃఖములు పట్టిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, పని చేయనొల్లకపోతే ఖచ్చితంగా భోజనము చేయకూడదు. నిజంగా ఈ రూల్ పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పని మీద ఆసక్తి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గురించి చెప్పట్లా పౌలు గారు, అక్కడ ఉన్నటువంటి అందరూ గురించి చెప్పట్లా. అందరూ కూడా పని చేస్తున్నారు, చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తున్నారు.
కానీ కొద్ది మంది మాత్రం పని లేకుండా ఉంటున్నారు. ప్రతి పట్టణంలో కూడా అదే సమస్య ఉంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల రీత్యా చాలా మంది మన కుటుంబం దగ్గర పోతే ఒక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక ఉద్యోగం చేయటమే కన్నా కష్టము. కానీ తన బిడ్డలను చదివించుకోవడానికి మంచిగా 2 ఉద్యోగాలు చేస్తున్నాడంట. అంటే 2 యజమానుల కింద పనిచేస్తున్నాడు. అంటే ఆయనకి ఎంత ఆసక్తి చూడండి. మరి అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ అతి కొద్ది మంది ఉన్నారు అసలు పని చేయకుండా ఉండేవాళ్ళు. అది ఒక భార్యకు భర్త ఉండొచ్చు, భర్త స్థానంలో ఉండొచ్చు, ఒక తల్లిదండ్రులకు కుమారుల స్థానంలో ఉండొచ్చు, కుమార్తెల స్థానంలో కూడా ఉండొచ్చు. చాలా మంది కుమార్తెలు తల్లికి సహకారిగా ఉండాల్సిన కుమార్తెలు తల్లికి సహకారిగా ఉండట్లేదు. యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా వారి పనులు వాళ్ళు చేసుకునే విషయంలో కూడా ఇంకా తల్లి మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లి భోజనం పెడితే తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కుటుంబం దగ్గర పోతే దాదాపు 23 సంవత్సరాలు ఉంటాయి ఆ యవనస్తుడికి. వాళ్ళ అమ్మ భోజనం పెడుతుంది అంటే ఆ తర్వాత భార్య పెట్టాలనే ఏంటది? మళ్ళీ క్రైస్తవ కుటుంబమే అంటే కనీసం భోజనం చేయటం కూడా నేర్పించకపోతే మన ఇంట్లో మన కుమారులుగా ఉన్నప్పుడు మనం ఎంత గారాబం చేస్తే మరి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కుటుంబానికి యజమానులు అయిన తర్వాత లేదంటే ఒక కుటుంబంలో ఆ యొక్క ఇంట్లో బాధ్యతలు నిర్వహించినటువంటి భార్య స్థానంలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ అలవాట్లు అక్కడ వస్తాయి కదా. కానీ కొంతమంది తల్లిదండ్రులు కూడా కామన్ సెన్స్ ఉట్లా. ఎందుకంటే తమ బిడ్డలకు పని నేర్పితే ఆ యొక్క బిడ్డ పని చేస్తే ఏడ ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి బలం పోయిద్దాము అని చాలా మంది తల్లిదండ్రులు పని చెప్పేవాళ్ళని గద్దిస్తూ ఉంటారు కొంతమంది అయితే. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరి వయసు దగ్గర పని వాళ్ళు చేయాల్సిందే. ఎవరి వయసు దగ్గర పని వాళ్ళు చేయాల్సిందే. అది ఇంటి పని అయినా కావచ్చు, బయట ఉద్యోగం అయినా కావచ్చు, వ్యాపారం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, పని ఏదైనా కావచ్చు. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ఖాళీగా ఉండకూడదు. ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే భోజనం చేయకూడదు. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా మధ్యాహ్నం 12 దాటుతుంటే మన కడుపు ఎక్కడ ఆహారం దొరికి దాన్ని వేడి చూస్తూ ఉంటుంది. అవునా కదా? మనం కళ్ళకొండ బెడ్ మీద పడుకున్నా కూడా ఆ టైంకి ఆకలి అయింది, టిఫిన్ టైంకి టిఫిన్ ఆకలి అయింది, నైట్ భోజనం ఆకలి అయింది. మరి అదే రీతిగా మనకు ఆ ఆకలి అవుతుందని మన మైండ్ చెప్తుంది. మరి మన మైండ్ కూడా ఆకలి అవుతుందని చెప్పే మైండ్ పని చేయాలని చెప్తుంది. కానీ మనం దాన్ని నిర్లక్ష్య పెడతా ఉంటాం. చూడండి ప్రియమైన పిల్లరా, స్త్రీలేమో జ్ఞానము గల స్త్రీగా తన ఇల్లు కట్టుకోవాలి. స్త్రీలు జ్ఞానం గల స్త్రీగా తన ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానం గల స్త్రీగా తన ఇల్లు కట్టుకోవాలంటే మా అమ్మ నాన్న పని చేయలేదు నాన్నని భర్త దగ్గర పోయినప్పుడు అనాలా? మా నాన్న 1,00,000 రూపాయలు ఉద్యోగస్తులు, నన్ను ఎప్పుడు పని చేయొద్దన్నాడని చెప్పాలా? తను జ్ఞానంతో ఎలాగూ తను ఇల్లు కట్టుకుంటుంది? ఆ ఇంట్లో పనులన్నీ ఎలాగూ తెలుస్తుంది ఆ యొక్క కుమార్తెకు? ఖచ్చితంగా నేర్పుకోవాలి. బైబిల్ ద్వారా దేవుడు పురుషుడు ఖచ్చితంగా పనిచేయాలని ఆజ్ఞ ఇచ్చాడా? పురుషుడు కానీ స్త్రీ కానీ ఆజ్ఞ ఇచ్చాడా అని ఒకసారి పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడే మనం గమనించాం లేఖనం, పని చేయకుండా భోజనం చేయకూడదని. మళ్ళీ అదే తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం ద్వారా కూడా దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఏంటి ఏమన్నాడు పౌలు గారు? మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించమే. ఏమన్నాడు? రాత్రింబగలు కష్టపడి పని చేశారంట, ఎవరు కూడా భారంగా ఉండకూడదని. మరి నేటి కుటుంబాల్లో భర్తలుగా ఉన్న వాళ్ళేమో భార్యలకు బిడ్డలకు భారంగా ఉంటున్నారు, కుమారులకు ఉన్న వాళ్ళేమో తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నారు, మనవళ్ళగా ఉన్న వాళ్ళేమో తాతయ్య నాన్నములకు భారంగా ఉంటున్నారు. కానీ ఇది చాలా దురదృష్టకరమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అపోస్తులు వాళ్ళు సువార్త ప్రకటించే విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు సువార్త ప్రకటించకుండా భోజనము చేయలేదు. లోనకు రండి, కుర్చీ ఉండే. సువార్త ప్రకటించకుండా భోజనము చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. అపోస్తులు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించకుండా భోజనం చేయలేదు. మరి ఈనాడు మనం పని చేయకుండా ఎంతమంది భోజనం చేస్తున్నారు? చాలా మంది చేస్తున్నారు. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం రండి. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఆదాంని ఏదైనా తోటను సేద్యపరచుటకు. ఈ తోట ఎంత పెద్దదో తెలుసా మీకు? ఈ తోటను తడపడానికి దేవుడు 4 నదులను ఏర్పాటు చేశాడు. అంటే 4 నదుల నీరు ఆ తోటకు అవసరపడుతుందంటే ఆ తోట ఎన్ని వేల లక్షల ఎకరాల్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అంత పెద్ద తోటను సేద్యపరిచే బాధ్యతను ఆదాముకు అప్పు చెప్పాడు. అంటే దేవుడు ఆదాముని ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పుడు పనిచేసేవాడిగా ఉండాలి. ఇంకా ఇదే ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి మనం గమనిస్తే, ఆయన తన భార్య అవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముకు ఇచ్చినట్టు ఆజ్ఞ ఏందో చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటువు గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములో నీవు దాని పంట తిందువు. అది మొండ్ల తొప్పులను
గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అర్థమైందండి? నీవు నేలకు తిరిగి చేరు వరకు 19వ వచనం ప్రతి ఒక్కరు కూడా కళ్ళతో పెట్టి చూడాలి. బైబిల్ దగ్గర ఉండే బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఎలా తినాలి ఆహారం? ముఖము. అంతేగాని తల్లిదండ్రులు కష్టపడితేనో ఇంకో వాళ్ళు ఎవరో సంపాదిస్తేనో తింటాం కాదు. మరి ఎంతమంది? 97% ఇలాగే ఆహారాన్ని తింటున్నారు. ఒక ఉద్యోగం, రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్నక వైవై కాలనీలో మనం సువార్తకుడికి పెట్టుకున్నాం. సువార్తకుడికి ఒక యవనస్తుడు వచ్చాడు. తను డినామినేషన్ పోతలో, తను బైక్ మెకానిక్గా చేస్తాడు. ఆ మెకానిక్ పని లేనప్పుడు ఏం చేస్తారంటే క్యాటరింగ్కి వెళ్తారు. క్యాటరింగ్ పని లేనప్పుడు వేరే కూలి పని పోతారు. అంటే తన కుటుంబ నేపథ్యం, వాళ్ళ తండ్రి లేడంట, వాళ్ళ తల్లి ఉంది. కానీ ఈయనకు మహా అయితే ఒక 20 సంవత్సరాలు కూడా ఉండవో తెలియదు. కానీ 3 పనులు చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు. మళ్ళా అతను సత్యాన్ని ఎరగల. ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు తనకు తెలియవు. అయినా సరే కష్టించి పనిచేసే స్వభావం ఉంది. కష్టించి పనిచేసే స్వభావం ఉంది. కాబట్టి పురుషుడిగా ఖచ్చితంగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే మనం కష్టించి పని చేయాలి, చెమటోడ్చి పని చేయాలి. ఎందుకంటే అపోస్తులు యెరూషలేములో ప్రారంభమైన సువార్త నేడు మన జగ్గీపేట పట్టణము భూదిగంతముల వరకు వచ్చిందంటే వాళ్ళు పని చేస్తేనే సువార్త ఎక్కడి వరకు వచ్చిందా? పని చేయకుండా పండుకుంటే వచ్చిందా? పని చేశారు వాళ్ళు, పని చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, బైబిల్ లేఖనాలు అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా కష్టించి పనిచేయాలి. కష్టించి పనిచేయకుండా మన శరీరాన్ని సుఖపెడితే మనం జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించలేము. జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించలేము. ఎందుకంటే పౌలు గారు సువార్త వ్యాప్తి విషయంలోనే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకంటే శరీరాన్ని సుఖపెడితే లోకాశలు కోరిద్ది శరీరము. ఏం కోరిద్ది? లోకాశలు కోరిద్ది. అందుకోసమే శరీరాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవటం అంటే ఒక శుద్ధి తీసుకొని కొట్టుకోవటమా? కాదు. ఏం చేయాలి? ఎల్లప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. మన ఒక గృహంలో పోతే వాళ్ళ కుమారుడు అంటున్నాడంట, అమ్మ నిద్రపోవటం కూడా ఒక పనేగా అని. నిద్రపోవటం కూడా ఒక పనేగా అంటున్నాడంట. నిద్రపోవటం కూడా ఒక పనేనా? నిద్ర ఎప్పుడు పోవాలి? నిద్ర ఎప్పుడు పోవాలండి? దానికి ఒక టైం ఉంది. నైట్ 10 నుంచి ఉదయం 6 వరకు, లేదంటే 5 వరకు. అవునా? మరి మిగతా టైంలో నిద్రపోతుందంటే అతను ఎవరైనా అర్థం? నిద్రపోతాను అర్థం. కాబట్టి మరి సహోదరి సహోదరులారా, క్రైస్తవులు సోమరిపోతులుగా ఉండకూడదని బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. క్రైస్తవులు సోమరిపోతులుగా ఉండకూడదని. ఉండరాదు. సోమరిపోతులు అంటే గొర్రెపొట్టుళ్ళ? సోమరిపోతులు అంటే ఏంటండి? ఒకవేళ సోమరిపోతులుగా ఉంటే శిక్ష కూడా వస్తుంది. శిక్ష కూడా వస్తుంది. చూడండి,
సామెతల గ్రంథము 10వ అధ్యాయం 26 వచనం రండి. సామెతల గ్రంథము, కీర్తన తర్వాత సామెతలు ఉంటుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 26 వచనము. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. సోమరి అంట తన పనిపెట్టు, మన సహోదరుడు తన తోటి పనివారి గురించి చెప్తున్నాడు. బ్రదరు, తనకైతే ఏ పని చెప్పరండి మా యజమానులు. ఎందుకంటే తను ఏ పని చెప్పినా కూడా సాకులు చెప్తారండి. అది నాకు తెలియదండి, నేను చేయలేనండి అని చెప్తారండి. కాబట్టి ఎక్కువ పని నాకే చెప్తారని ఒక సహోదరుడు చెప్తున్నారు. ఎందుకంటే సోమను చూస్తే పని కూడా చెప్పబుద్ధి కాదు. సోమను చూస్తే పని కూడా చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే అది లోకంలో అయినా కావచ్చు, దేవుని సన్నిధిలో అయినా కావచ్చు. దేవుని సన్నిధిలో పరిచర్య విషయంలో చాలా మంది పని పూర్తి స్థాయిలో చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే కుర్చీలు దూరటువంటి కుర్చీలు దూరవాలా, అది నేను దూరవాలా అని ఫీలింగ్స్ వస్తున్నాయి. కుర్చీలు దూరటమా ఇంకోటా కాదు. దేవుని సన్నిధిలో చేసే పరిచర్యకు ప్రతి దానికి ఆశీర్వాదం ఉంది. ఇంకా కుర్చీలు దూరటం వల్ల ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ప్రెస్టేజ్ తీసుకుంటాం మనం. నేను యవన ప్రాయంలో ఉన్నోడిని, నేను ఎట్లా కుర్చీలు దోస్తామని. అదే రీతిగా సోమరి తన పని చెప్పిన వాడు పనికి పెట్టుకున్న వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ ఏం చేస్తుందండి, కళ్ళను మంచిగా చూడనిస్తుందా? ఎంత ఇబ్బంది కలుగజేస్తే కలుగజేయదా? అంటే సోమర్తనం ఉండటం వల్ల మనం కూడా మన శరీరానికి అలాంటి ఇబ్బంది, మన వల్ల ఇతరులకు ఇబ్బంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఇదే సామెత 10వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరి వేటాడినను పట్టుకొనడు. ఎందుకు? వేటాడాల్సిన సమయం ఒకటి ఉంటుంది. ఆ వేటాడాల్సిన సమయంలోనేమో నిద్రపోతారు, అది వెళ్ళే సమయంలోనేమో పరిగెడతారు. అప్పుడు అది దొరకదు పని కాదు. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మనం బజార్లు వెంట రోడ్లు వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి 70-80 సంవత్సరాలే ఉంటాయి. ముసలాయన నెత్తి మీద ఆ యొక్క తట్టు పెట్టుకొని ఫ్రూట్స్ అమ్ముతా ఉండదు. 80 సంవత్సరాలు ఉంటాయి. నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. అలాంటి విషయాలు చూసినప్పుడు నాకు కూడా ఒకసారి సిగ్గేస్తూ ఉంటుంది. మనం యవన ప్రాయంలో ఉండే కొన్ని విషయాల్లో బండి తోలే ఒక 50 కిలోమీటర్ల బండి తోలే అలసిపోతూ ఉంటాం. 50 కిలోమీటర్ల బండి బైక్ తోలే ఫ్యాన్ కింద కూర్చొని షర్ట్ ఇప్పుకొని ఎంతో పని చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ యొక్క ఎర్రటి ఎండలో తట్టును నెత్తిమే పెట్టుకొని పని ఆయనకు. వాస్తవంగా ఆ యొక్క వయసులో తన కుమార్తెలు టైంకి ఆహారం పెడితే తినే స్థితి. అంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి మనము ఎంత దిగజారుమైనటువంటి స్థితిలో ఉంటున్నామో, ఎంత సోమరిపోతులుగా ఉంటున్నామో అర్థం చేసుకోవాలి మనం. ఇంకా 13వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే, సోమరి ఆశపడింది కానీ వాని ప్రాణములకి ఏమీ దొరకదు. ఏంటిది? సోమరి ఆశపడింది కానీ. ఈనాడు చాలా మంది ఉన్నతంగా పనిచేసుకున్న వాళ్ళు ఉన్నతంగా భోజనాన్ని భుజిస్తారు. మరి పని బాట్లేని వాళ్ళు ఎలా భుజిస్తారంటే ఎవరు భోజనానికి ఆహ్వానిస్తారని చూస్తారు. అదే ఇక్కడ అన్నాడు, సోమరి ఆశపడును కానీ
వాని ప్రాణమునకేమియో దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. అంటే కష్టించి పని చేసేవాడికి కడుపు ఎప్పుడు కూడా నిండుతా ఉంటది. ఎప్పుడు కూడా దేవుడు వెల్తిగా ఉంచడు. ఇంకా 15వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించండి. ఇదే సామెతల గ్రంథము 15-19. సోమరి మార్గము ముళ్ళ కంచె, సోమరి మార్గము ముళ్ళ కంచె. ముళ్ళ కంచె అంటే తన పని కూడా తాను చేసుకోలేని స్థితి. కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళ పొలాలు చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది పొలాలు అద్దంలాగా కనిపిస్తూ ఉంటాయి. అద్దంలాగా అంటే అద్దం పరుస్తాడని అర్థం కాదు. అంటే ఆయన పొలంలో ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా ఎప్పుడు కూడా పొలాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. కొంతమంది సోమనగా ఉండే పొలాలు కలుపు చాలా హైట్లో పెరుగుతూ ఉంటాయి. ఆ సమయానికి ఏ సమయంలో కలుపు తీయాలో లేదంటే తీయించాలో ఆ సమయంలో తీయించుడు తీయడు, తాను తీయడు, పోని తీయించదన్నా తీయించడు. అలాంటి వాళ్ళ పొలాలు చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటాయి. అదే ఇప్పుడంటే పొలాల మీద నడిచిపోవట్లేదు, కానీ ఒకప్పుడు ఓళ్ళ ప్రయాణాలు పొలాల మీద నడిచిపోయేవాళ్ళు. ఆ నడిచిపోతూ ఉన్నప్పుడు ఆ పొలాన్ని బట్టి పొలం యజమాని గుణం చెప్పేవాళ్ళంట. పొలాన్ని బట్టి పొలం యజమాని గుణం చెప్పేవాళ్ళు. కాబట్టి అలాగూ సోమరి వాడు ఎప్పుడు కూడా ఆశపడతాడు, కానీ తనకేమీ దొరకదు. తన మార్గం ఎప్పుడు కూడా ముళ్ళ కంచె మాదిరిగానే ఉంటుంది. ఇంకా 19వ అధ్యాయము 15వ వచనంలో కూడా అదే అంటాడు. 19వ అధ్యాయం 15వ వచనము చూడండి. 19-15. సోమర్తనము గాఢ నిద్రలో పడివేయును. సోమరివాడు పస్తు. ఎందుకు? అదే పని చేసుకుంటే ఫస్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు, అవునా? కాబట్టి సోమరివాడు గాఢ నిద్రలో పడివేయను. మన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నాడు. మేము కష్టపడి పని చేసి టయానికి టిఫిన్ చేసి లేపుతున్నా కూడా లేవడండి, లేపుతున్నా కూడా లేవడండి. మరి వీడు ఇప్పుడే ఏడు చేస్తుంటే వీడి పెళ్లి ఎవరు ఇతనికి పిల్లనిస్తారు, వీడికి మేము సంబంధాలు ఎటు చూడాలి అని బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా పిల్లనిస్తారండి? మా అల్లుడు సోమవాడు అయితే మాకు ఇంకా చాలా సంతోషం అని ఎవడని పిల్లనిస్తారా? పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ముందు ఏం చేస్తుండు, ఏ ఉద్యోగం చేస్తుండు, ఏ వ్యాపారం చేస్తుండో, ఏం పని చేస్తుండో, అవునా కదా? ఇవన్నీ అడగకుండా ఎవరైనా పిల్లనిస్తారా? గాఢ నిద్ర పోవాలి. ఎప్పుడు? కష్టించి పనిచేసి గాఢ నిద్ర పోవాలి. కష్టపడకుండా గాఢ నిద్ర వస్తుందంటే ఖచ్చితంగా సోమరి వాడికే గాఢ నిద్ర వస్తుంది. ఇంకా మనం గమనిస్తే ఇదే 19:24 గమనించండి. సోమరి పాత్రలో చేయి నుంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. సోమరి ముస్తాడు, అవునా? 1950 ముక్క నా నోట్లోకి ఎందుకు రాదు, అవునా? కొంతమంది మనవరాళ్ళు ఉంటారండి, 80 సంవత్సరాలు ముసలోళ్ళతో కూడా పని చేయించుకుంటారు. 80 సంవత్సరాల ముసలోళ్ళతో కూడా పని చేయించుకుంటారు. వాళ్ళు వయోవృద్ధులే, వాళ్ళకు మనం ఎదురు చేయాలనే జ్ఞానం ఉండదు, వాళ్ళతో ఎదురు చేర్చుకుంటా ఉంటారు. మళ్ళీ
ఏమే ముసల్దానా, ఏమే ముసలోడా, ఏరా ముసలోడా నాకు పని చేయవని పైకి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి యవన బిడ్డలు చాలా మంది ఉన్నారు. అది కూడా మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండటం అత్యంత నీచకరము, దౌర్భాగ్యకరము. 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. ముందు 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. సోమరి దున్నడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. పంట ఎప్పుడు చేతికి వస్తుంది? పంట ఎప్పుడు చేతికి వస్తుంది? తొలకల వాన పడ్డప్పుడు విత్తనాలు వేసి ఆ విత్తనాలు మొక్కగా మలిచిన నాటి నుండి దానికి కలుపు పీకే విషయంలో, దానికి మందు కొట్టే విషయంలో, మళ్ళా అది కాపుకు వచ్చేదాకా, కాపుకు వచ్చిన తర్వాత కూడా పురుగులు పడుతున్నాయని కాపు వచ్చిన తర్వాత కూడా మందు కొట్టుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత అప్పుడేం చేయాలి? ఎంత పంట వస్తుందా అని ఆ పంట వైపు చూడాలి. ఎంత డబ్బులు వస్తున్నాయని అప్పుడు ఆ డబ్బుల వైపు చూడాలి. అంతేగాని తొలకరి వానప్పుడు పంట వేయకుండా ఎప్పుడో వర్షాకాలం అయిపోయిన తర్వాత నిద్రలేసి పంట వేస్తే ఆ పంట పండిద్దండి. ఆ పొలం ఎంత మంచిదైనా కూడా పంట పండదు. కాబట్టి దేవుడు మనకు ఈ కాళ్ళు చేతులను ఇచ్చినప్పుడు మన కాళ్ళు మన చేతుల మీద మనం ఆధారపడాలి, కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సింది ఎప్పుడంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడ్డా పర్లేదు. కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడితే 21 వచ్చాను 20 వయసులో కూడా అదే అంటున్నాడు. 21, 25 సోమరి వాని చేతులు పని చేయనొల్లవు. సోమరి వాని చేతులు ఏందోనండి, ఏ జాబులోకి తిరిచినా కూడా ఒక రోజు, 2 రోజులు, ఒక 10 రోజులు చేస్తారండి. ఆ తర్వాత మాకు చెప్పకుండా తప్పించుకొని వస్తారండి అని అంటున్నారు. ఎందుకంటే వాడి చేతులు పనిచేయనవ్వవు, పని చేయడానికి ఇష్టపడవు, సుకుమారంగా ఉండడానికి అలవాటు పడతాయి కదా. వాని ఇచ్చ వాని చంపును. వాని ఇచ్చ వాని ఏం చేస్తుంది? ఆ కోరికలు ఏమీ తీర్చుకోలేడు. అవునా కదా? ఎందుకంటే పనిచేసే అవనస్తులు ఉంటారు, పనిచేయని వాళ్ళు ఉంటారు. పనిచేసే వాళ్ళు ఈ పనికి పనిచేసినటువంటి ధనం ద్వారా వారి కోరికలను కొన్నిటినైనా తీర్చుకోగలరు. మరి పనిచేయని వాళ్ళు ఎలాగ తీర్చుకుంటారు? పక్కన స్నేహితుల మీద ఆధారపడతా ఉంటారు. కానీ సోమరిగా ఉండకూడదని దేవుడు మనకు బైబిల్ ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా 22వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించండి. 22:13 సోమరి బయట సింహం అన్నది, వీధులలో నేను చంపబడుతున్నాను. సోమరి ఏమంటాడు? బయట సింహం ఉన్నది, ఇదిగో ఆ ఉద్యోగానికి పోతే ఆ పని చేయాలి, ఈ ఉద్యోగానికి పోతే ఈ పని చేయాలి, ఆ యజమాని దగ్గర పనికి పోతే ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. కాబట్టి నేను పని చేయను, పనికి పోను. మన కుటుంబంలో ఎవరో ఒకరు మన వెనక ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒకవేళ మన కుటుంబంలో ఎవరో మనకు వెనక లేనప్పుడు అప్పుడు ఏం చేయాలని మనం ఏమవుతుంది? మన బ్రతుకు ఇరవై 24:30 చూడండి.
24:30. సోమరివాని చేను నేను దాటిరాగా. ఏంటిది? సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎంతంతటా మొండ్ల తొప్పులు బలిసి ఉండును, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండును. సోమరివాని మెట్ట అయితే రేగి చెట్లు బాగా ఉంటాయండి. బలిసి అంటే బాగా బలంగా పెరిగి ఉంటాయి. సోమరివాడైతే అలాగుంటాయి. పనిచేసేవాడైతే చిన్న రేగి చెట్టు అప్పుడే ఏం చేస్తారు? గడ్డపొడుగు తీసిపోయి ఆ యొక్క వేలు కాంట పొడుస్తారు. అవునా? అదే మాగాళ్ళు అయితే ముండ్లు తగలంలోనే మన చేతిలో ఇరిగిపోతాయండి ముళ్ళు. అవునా? వాటి పేరే ఉంది. కొంతమంది కొంతమంది పొలాల్లో, కొంతమంది వరి మాగాళ్ళు ఆ యొక్క ముండ్ల చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే వాళ్ళు సోమరులని మనకు అర్థం కావాలి. నిజంగా పనిచేసే వాళ్ళైతే ఆ గట్ల మీద ఇరువైపులా కూడా ఏ ముండ్ల చెట్లు ఉండకుండా, ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే ఆ గట్టు మీద నడిచేటప్పుడే అర్థమైందంటండి. ఆ గట్టును చెక్కే విషయంలోనే అర్థమైందంట ఇతను సోమరివాడా పనిచేసేవాడని. సోమరివాడా పనిచేసేవాడా అంటే ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. సోమరివాడికి పనిచేసేవాడికి తేడా చాలా లేఖనాలు ఉన్నాయండి. ఈ సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరు? జ్ఞాని రాసిండా? అజ్ఞాని రాసిండా? జ్ఞాని అయిన సొలొమోను. అవునా? ఎవరు రాసింది? జ్ఞాని. అంటే ఆయన ద్వారా దేవుడి మాటలా కావా? మరి ఈ వాక్యం విన్న తర్వాత ఇంకా మనం సోమరులుగా ఉండాలా? ఇంట్లో పనుబాట్లు చేసుకునే విషయంలో కానీ, బయట ఉద్యోగాలు చేసే విషయంలో కానీ, వ్యాపారాలు చేసే విషయంలో కానీ. 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. సోమరి దారిలో సింహము ఉన్నదన్ను, వీధిలో సింహం ఉన్నదన్ను, ఉతక మీద తలుపు తిరుగును, దాని పడక మీద సోమరి తిరుగును. తన పడక మీద ఉతక మీద తలుపు తిరుగును. ఉతక మీద అంటే ఉతకంటే అర్థమైందండి. ఇప్పుడంటే ఫ్యాషన్గా అవి డోర్లు బిగుతున్నారు. కానీ ఇంతకుముందు పాతకాలంలో ఆ తలుపులు 2 రెక్కలు ఉండేవి కదా. ఆ తలుపు రెక్కలు ఎప్పుడు కూడా దేని మీద తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ఉతకంటారు బైబిల్ భాషలో. మనమైతే కమ్మీలో ఏమంటాం. అవునా కదా? తలుపు తీసినప్పుడు వేసినప్పుడు అది ఆ కమ్మీ మీద ఉంటేనే పోతా ఉంటది, వస్తూ ఉంటది. సోమరి కూడా తన పడక మీదే కాసేపు అటుపక్క తిరిగి, కాసేపు ఇటు పక్క తిరిగి, కాసేపు ఎల్లలో తిరిగి, కాసేపు బోరలో తిరిగి పడుకుంటా ఉంటాడు. సోమరిగా ఉండేవాడు. పనిచేసేవాడేమో ఉదయం 7 గంటల నుంచి 8:30, 9 గంటల లోపల టిఫిన్ చేస్తే సోమరి 11 లేదా 12ంటికి టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లేదా 4 గంటలకు భోజనం చేస్తారు. పనిచేసేవాడేమో 12 గంటల నుంచి 2 గంటల లోపలైనా భోజనం చేస్తారు. వాడి సమయాన్ని బట్టి. సోమరివాడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపలనే భోజనం చేస్తారు. ఏది పనిచేసేవాడు. సోమరివాడు అయితే 11 గంటల నుంచి 12 గంటల లోపల చేస్తారు. ఎందుకంటే ఊరు మొత్తం తిరిగి రావాలి కదా. కాబట్టి ఉతక మీద తలుపు ఎలాగైతే వేసినప్పుడు దాని మీదే వస్తుంది, తీసినప్పుడు దాని మీద పోతుంది, అలాగే సోమరి కూడా ఎప్పుడు కూడా తన పడక మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ ఏ పని చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆ పనిలో ఆ కష్టం ఉంది, ఈ పనిలో ఈ కష్టం ఉంది,
ఆ పని చేస్తే ఆయనకి లోబడి జీవించాలి, ఈ పని చేస్తే ఈయనకు లోబడి జీవించాలి, వీళ్ళకు లోబడాలి, వీళ్ళ మాట వినాలి, ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. మనకు ఒక యజమాని దగ్గర పని చేసేటప్పుడు ఆ యజమాని మాట వినాలా అవసరం లేదండి. ఆ పని చేసేటప్పుడు యజమాని లోబడాలి. ఆదివారము మన ఆత్మ సంబంధమైన యజమానికి లోబడాలి. అలాగని మన భౌతిక సంబంధమైన యజమాని నేనేదైనా వ్యభిచారం చేయమంటాను, ఏదైనా ఆ లోకంలో చేయకూడని వ్యాపారాలు ఉన్నాయి, చేయకూడని పనులు ఉన్నాయి, అవి చేయమంటే అప్పుడు వ్యతిరేకించాలి ఆయన్ని. అవునా? అంతేగాని చేయదగిన పనులు ఏముండా కూడా అవి చేసేటప్పుడు ఆ యజమానికి ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎందుకంటే ఆ యజమాని ద్వారా దేవుడు నీకు పని కల్పించాడు. ఆ యజమాని ద్వారా దేవుడు నీకు పని కల్పించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం గమనించండి. సామెతల తర్వాతే ఉంటుంది. సామెతల తర్వాత ప్రసంగి 10:18. సోమరితనము చేత 10వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి, నిజంగా లేఖనాలు ఎలాగన్నవా లేవా అని. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. ఏంటండి? సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కొరియును. ఇంతకుముందు ఇప్పుడంటే డాబాలు రేకులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు జమ్మితో గప్పించుకునే వాళ్ళు, తాటాకితో గప్పించుకునేవాళ్ళు. అవునా? కొంతమంది సోమరిపోతులు ఇల్లు ఎలా ఉండేవంటే ఇల్లు కారుతా ఉండేవి. ఆ జమ్మంతా గాలి దుమ్ములు వచ్చినప్పుడు పోయి లోన ఆ కర్రల ఫ్రేమింగ్ ఉంటుంది, అవి కనపడతా ఉండేది పై పైన. ఆ బజార్లు పోయే వాళ్ళకి అర్థమయ్యేదంట. ఎందుకంటే అది ఆ యొక్క పందిరి ఎలాగ ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది కదా. బజార్లు వెళ్ళే వాళ్ళకి కనిపించేదంట. ఆ కనిపించేది దాన్ని బట్టే, ఆ పందిరిని బట్టే వీళ్ళకి తెలిసేదంట వీడు సోమరా పనిచేసేవాడా అని. సోమరైతే ఏం చేస్తారు? ఇంకొద్ది పోయిన తర్వాత చూసుకుందాంలే. అవునా? ఎట్టా సగం పోయిందిగా, పూర్తిగా పోయిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటాడు. ఒకవేళ పని చేసేవాడైతే ఇదిగో కొద్దిగా పోయింది కాబట్టి నేను ముందుగా వెళ్ళి పని చేసుకొని ఆ డబ్బులు తెచ్చుకొని ఈ పని చేయించుకోవాలి, ఎందుకంటే నేను తడుస్తాను. లేకపోతే ఎందుకంటే పని చేసేటప్పుడు నేను తడుస్తున్నాను, వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా తడవకూడదు. కాబట్టి ఏం చేసుకోవాలి? నేను కొద్దిగా కప్పుపోయినప్పుడే మళ్ళీ దాన్ని కప్పించుకోవాలి. ఇది కష్టపడే స్వభావం గల వాడి యొక్క పద్ధతి. కాబట్టి బయట సింహం ఉన్నది, అటు పోతే అది ఉన్నది, ఇటు పోతే ఇది ఉన్నది, ఇది కాదు. నువ్వు నిజంగా కష్టపడి పనిచేయాలని నువ్వు ఎటు ప్రయాణం చేసినా దేవుడు నీ ఎలా కాపుదలుచుడు. ఏంది యజమాని మనసు మార్చడా దేవుడు? నీ యజమాని మనసు మార్చడా? నువ్వు నిజంగా సోమవారం నుండి శనివారం వరకు నీ యజమానికి నువ్వు నిజంగా లోడు పని చేస్తే ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా నీ యజమాని వెళ్ళమంటాడు. అంతేగాని దేవుణ్ణి సాగ్గా చూపి మనం ఆ పనికి దూరంగా ఉండకూడదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి కానీ సమయం లేదు మనకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి 25
25వ అధ్యాయము 26 నుంచి, మత్తయి 25 26 వచనం నుంచి చూడండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరులైన చెడ్డదాసుడా. ఇది ఒక ఉపమానం అండి. 20వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. ఉపమాన భావం ఏందో అర్థమైంది. ఇప్పుడు చదవటానికి చాలా సమయం పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆ ఉపమానం ఏమైందో, పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అప్పగిస్తే 5 తలాంతులకు ఇచ్చిన వాడు 5 సంపాదిస్తాడు, 3 ఇచ్చిన వాడు 3 సంపాదిస్తాడు, 1 ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? మట్లో గొప్ప కప్పెడతాడు, మట్లో. అప్పుడు 3వ వాడికి వచ్చి, సోమరైన వాడికి వచ్చి దేవుడు గద్దిస్తున్నాడు, ఏమని? అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారి యొద్ద ఉంచవలసి ఉండదు, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇచ్చెను. ఎందుకంటే ఈవేళ 50,000 ఉద్యోగం చేసేవాళ్ళైనా, 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసేవాళ్ళైనా, 10 లక్షలు ఉద్యోగం చేసేవాళ్ళైనా స్టార్టింగ్ 2,000. మన ఒక కుటుంబం ఒక సహోదరుడితో చిల్లకలు పోయినప్పుడు ఆయన 15 రూపాయలతోనో 18 రూపాయలతోనో ఉద్యోగం స్టార్ట్ చేశాడంట. 15 రూపాయలప్పుడు 18 రూపాయలప్పుడు స్టార్ట్ చేస్తే ఆయన రిటైర్డ్ అయ్యేసరికి 50,000తో రిటైర్డ్ అయ్యాడు. ఎంత అంటే ఆయనకి ఎంత ఆసక్తి ఉందో చూడండి. చాలామంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే 10,000కి 5,000కి ఏం చేస్తాం, 15,000కి ఏం చేస్తాం, ఒకసారి 50,000 రూపాయల ఉద్యోగం రావాలని చూస్తున్నారు. 50,000 రూపాయల ఉద్యోగం ఎప్పుడు రాదు, అర్థమైందండి? ఎప్పుడు కూడా పై నుంచి కిందకి రావు, కింద నుంచి పైకి పోతాం. కానీ అవునా కదా? ఎవరైనా మన ఫేస్ చూసి ఫలాని వ్యక్తి ఎర్రగా ఉన్నాడే, మంచి యవన ప్రాయంలో ఉన్నాడే అని 50,000 ఇస్తారా? ఎవరు కూడా ముందుగా మనం పని నేర్పుతారు. మన పనిలో మనం ప్రావీణ్యతను సంపాదిస్తే ఆటోమేటిక్గా శాలరీ పెరిగింది, మన ఎక్స్పీరియన్స్ పెరిగింది. ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ శాలరీ పెరిగింది. కాబట్టి ఇలాంటి సాగులు చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా మనం మన ఆశ పడితే, మన ఆశ తీరాలంటే మనం ఏం చేయాలి? పనిచేయాలి. ఈ భూమి మీద పురుషుడిగా మనం జన్మించామంటే ఖచ్చితంగా మనము పని చేయతగిన సంవత్సరాలు ఎన్నైతే ఉన్నాయో ఆ సంవత్సరాల్లో ఒక్క నెల కాదు కదా, ఒక్క రోజు మనం వెయిట్ చేసుకున్నా కూడా మన జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన చేసుకోండి. ఒకవేళ పని చేయని స్థితిలో, సోమరి స్థితిలో మీ కుమారులు ఉన్నారేమో, మీ కుమార్తెలు ఉన్నారేమో, మీ మనవళ్ళు ఉన్నారేమో, మీ మనవరాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త పడండి. ఇప్పటి నుంచైనా దేవుడు సోమరిగా ఉంటే శిక్షిస్తానంటున్నాడు, సోమరిగా ఉంటే శాపాలు, పనిచేసేవారిగా ఉంటే ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మీకు మంచి ఉదాహరణ చెప్పనా? దావీదుని ఇజ్రాయేలుకు రాజుగా నియమించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా, అంటే యుద్ధం అంటే ఏంది? పని చేయాల్సిన సమయంలో పని చేయకుండా మెద్ద మీద తిరుగుతుంటే ఏం జరిగింది? పాపం జరిగింది. అవునా?
ఏం జరిగింది? పాపం జరిగింది. మన కుటుంబంలో ఒక సంఘటన జరిగింది. అప్పటి వరకు మంచిగా ఉన్నాడు కుమారుడు. అప్పుడే చెడు సవాసాలకు అలవాటు పడుతున్నాడు. తీసుకువెళ్ళారు తమ కుమారుడిని, ఇరికిచ్చారు గంజాయిలో. తల్లిదండ్రులు పడే దుఃఖము, వేదన ఎంత ఉంటుందండి. వాస్తవంగా వీళ్ళ కుమారుడు మంచివాడే, కానీ చుట్టుప్రక్కల ఉండే వాళ్ళ వల్ల ఏమవుతుందండి? అది గంజాయి అయినా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, యాక్సిడెంట్ ద్వారా చనిపోవటం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. క్రైస్తవ కుటుంబాల్లోని ఇవన్నీ జరుగుతున్నాయి. దావీదు చేయాల్సిన సమయంలో పని చేయకుండా పని నుండి తప్పించుకోవటం వల్ల దేవుని నుండి శాపాలు పొందుకున్నాడు. ఈనాడు మనం కూడా పని చేయటం తప్పించుకుంటే శాపాలు దేవుడిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా కష్టపడి పనిచేసేవాడిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? కష్టపడి పనిచేసేవాడిగా ఉండాలి. ఎందుకంటే మన వయసు తగ్గ పని చేయాలి, మన బలమునకు తగ్గ పని చేయాలి. అంతేగాని నాకు ఒకసారి 50,000 రూపాయలు ఉద్యోగం రావాలి, 1,00,000 రూపాయలు ఉద్యోగం రావాలంటే ఎప్పుడూ రాదు. ఎవరైనా సరే కింద నుంచి పైకి వెళ్ళాల్సిందే. కాబట్టి ఫైనల్గా క్రైస్తవులు అనేవాడు వాళ్ళు ఎలా ఉండాలంట? పని చేయని వారిగా ఉండాలా? ఉండవచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా పనిచేసేవాడిగానే ఉండాలి. అయితే ఆ పని అడ్డు పెట్టుకొని దేవుని దూరం కాకూడదు. చాలా మంది పని చేస్తూ ఉంటారు, దేవుడిని కనపరుస్తూ ఉంటారు. ఒక 15% ఈ పని పేరు చెప్పి దేవునికి దూరం అవుతూ ఉంటారు. ఒక 5% అసలుకి పని చేయకుండా సోమరుగా ఉంటారు. కాబట్టి ఏ స్థితిలో ఉంటే ఈ కేటగిరీలో ఉన్నావా, మనం ఈ కేటగిరీలో ఉన్నావా, ఈ కేటగిరీలో ఉన్నావా అనేది ఆలోచన చేసుకోవాలి. ఏ కేటగిరీలు ఉంటే పరలోకము, ఏ కేటగిరీలు ఉంటే పరలోకాన్ని దేవుడు ఎవడో, ఏ కేటగిరీలు ఉంటే దేవుడు పరలోకాన్ని ఇస్తాడో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవులు అనేవాడు, క్రైస్తవులు అనబడే వాళ్ళు సోమరులుగా ఉండరాదు. క్రైస్తవులు సోమరులుగా, సోమరిపోతులుగా ఉండకూడదు. ఎల్లప్పుడూ కష్టించి పనిచేసే వారిగా ఉండాలి. మిగతా వారాల్లో భౌతికమైన విషయాల్లో కష్టపడి పనిచేయాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో కష్టపడి పనిచేయాలి. ఇక్కడ ఒళ్ళు దాచుకున్నా, అక్కడ ఒళ్ళు దాచుకున్నా శాపాలే. ఎక్కడ ఒళ్ళు దాచుకుంటేనేమో కడుపు మార్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఒళ్ళు దాచుకుంటేనేమో పరలోకం మిస్ అవ్వాలి. శ్రద్ధగా నేను మీకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.